దేవ్ నీకు వారిద్దరి గురించి ఎందుకు అడిగాడు మధుకర్. చెప్పింది చెయ్యి, ప్రశ్నలు వేయకు గంభీరంగా చెప్పి తన కసరత్తులు చేయడంలో నిమగ్నమయ్యాడు వాసుదేవరెడ్డి. భుజాలు కదిలించి పెదవి విరిచి డిటెక్టివ్కి ఫోన్ చేశాడా మధుకర్. వాసు త్వరగా రా బాస్ వెళ్ళిపోతుంది అని బండి స్టార్ట్ చేసి గట్టిగా పిలుస్తున్న నారాయణ పిలుపుకి లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకొని బాయ్ అమ్మా అని చెప్పి పరిగెత్తింది వసుధ. జాగ్రత్త అని వెనకే వచ్చి బట్టలు బకెట్ పట్టుకొని కస్తూరి బట్టలు అరచేతిలో వేస్తున్న కస్తూరిని చూసి మరోసారి బాయ్ చెప్పింది వసుధ. తండ్రి వెనుక కూర్చుంటూ కాలేజ్ బస్సు ఉదయం 7:30 గంటలకి వస్తుంది వసుధకి. రవి సైకిల్లో వెళ్తాడు. వసుధని ఎక్కించి వెనక్కి వచ్చి రెడీ అయ్యాక భార్యని స్కూల్లో దింపి ఆఫీస్కి వెళ్ళడం అతని దినచర్య. ఆఫీస్లో రఘు అనే నారాయణ స్నేహితుడు బస్సు దగ్గర కనిపించాడు అని చూసి ఆశ్చర్యపోయాడు నారాయణ. ఎవరు ఈ అమ్మాయి అడిగాడు బస్సు ఎక్కిస్తున్న నారాయణని. బస్సు వెళ్ళిపోయాక వెనుక తిరిగి నా కూతురి వసుధ రఘు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వచ్చింది. మొన్న నిన్ను అడిగాను కదా ఏమైనా సంబంధం ఉంటే చూడు అని. దీనికోసమే అన్నాడు నారాయణ. నిన్న ఈ అమ్మాయిని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చూశాను నారాయణ అనే ఇబ్బందిగా ముఖం పెట్టాడు రఘు. ఏంటి ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో, దానికి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏం పని అన్నాడు టీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఇద్దరికి చెప్పి. నారాయణ నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. నేను ఈ అమ్మాయిని ఇంకో అబ్బాయిని రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటూ ఉంటే చూశాను. వాళ్ళిద్దరితో ఉన్న కుర్రాళ్ళు నాకు స్వీట్ కూడా ఇచ్చారు. ఆ పిల్లాడి పేరు అని కాసేపు ఆలోచించి ఆకాష్ అని చెప్పాడు రఘు. నిజంగా నా కూతురేనా? నువ్వు పొరపడి ఉంటావు రఘు అన్నాడు నమ్మకం కుదరక. నారాయణ వేరే అమ్మాయి అయి ఉంటే బాగుండు. నారాయణ ఇంతకుముందు మీ అమ్మాయిని చూసి ఉంటే ఆ పెళ్ళి జరగకుండా నీకు ఫోన్ చేసి చెప్పేవాడిని అన్నాడు రఘు. నారాయణ మౌనంగా టీకి డబ్బులిచ్చి తాగకుండా కాస్త ఇంట్లో దింపు రఘు, నేను డ్రైవ్ చేయలేను ఇప్పుడు అన్నాడు కంగారుగా. నారాయణ అడ్రస్ చెప్తూ ఉంటే వాళ్ళింట్లో దింపి బండి తాళం ఇచ్చి ఆటోలో వెళ్ళాడు రఘు. దిగులుగా ముఖం వేలాడేసుకొని ఇంటికి వచ్చిన భర్తని చూస్తూ వేడిగా కాఫీ ఇచ్చింది. వద్దు కస్తూరి అన్నాడు బాధగా. ఏమైందండి అని అడిగింది కస్తూరి. నా ఆఫీస్లో పనిచేసే రఘు కలిశాడు నిన్న. వసుధ రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటూ కనిపించింది అని చెప్తున్నాడు. కుర్రాడి పేరు ఆకాష్ అంట అన్నాడు నారాయణ దిగులుగా. ఎవరినో చూసి వసుధ అనుకున్నారేమో. మన వసు ఎప్పుడు కనీసం అబ్బాయిలతో మాట్లాడుతుండగా కూడా చూడలేదు నేను అని చెప్పింది కస్తూరి నమ్మకంగా. ఎందుకో భయం వేసింది కస్తూరికి. అది నిజం కాకుండా ఉంటే బాగున్ను. నిజమైతే ఏం చేయాలి కస్తూరి? నలుగురిలో మన పరువు ఏమవుతుంది అని బాధగా కుర్చీలో వెనక్కి సరే నేను ఆఫీస్కి వెళ్ళి రఘుని రిక్వెస్ట్ చేయాలి ఎవరికి చెప్పొద్దని అంటూ లేచాడు. ఆగండి కాఫీ తాగి స్నానానికి వెళ్తారు అంటూ మళ్ళీ వేడిగా కాఫీ పెట్టుకొని వచ్చి ఇచ్చింది కస్తూరి. బస్సు ఎక్కగానే ఆకాష్కి ఫోన్ చేసింది వసుధ. స్నానం చేస్తున్న ఆకాష్ ఫోన్ ఆరాధ్య తీసింది. సుధా అని రింగ్ అవుతున్న నంబర్ చూస్తూ హలో అంది ఆరాధ్య. వసుధ ఏం మాట్లాడాలో అర్థం కాక ఫోన్ పెట్టేసి దడదడలాడుతున్న గుండె మీద చేయి వేసుకొని గుండెల నిండా గాలి పీల్చి వదిలింది. ఆకాష్ ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ దగ్గర పెట్టుకోవచ్చు కదా అని తిట్టుకొని ఫోన్లో మెసేజ్ చూస్తూ కూర్చుంది. ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఫోన్ చూస్తారని ఆకాష్ నంబర్ అఖిల అనే సేవ్ చేసుకుంది. ఎప్పటికప్పుడు చాటు హిస్టరీ డిలీట్ చేస్తూ ఉంటుంది. కాలేజీకి వెళ్ళాక స్కూటీలో వచ్చిన బిందు వసుధను కలిసింది. ఇద్దరు క్లాస్కి వెళ్ళారు. ఆ రోజు క్లాసులు వింటూ
ఆకాష్ గురించి ఆలోచిస్తూ సరిగ్గా కాన్సంట్రేట్ చేయక లెక్చరర్ దృష్టిలో పడింది. వసుధ అన్నయ్య ఎవరో సుధా ఫోన్ చేశాడు. ఎత్తేలోపులో కట్ అయింది అని చెప్పింది ఆరాధ్య. తర్వాత చేస్తాన్లే అన్నాడు రెడీ అవుతూ. శ్యామల పట్టుచీర కట్టుకొని కూతుర్ని కూడా పట్టుబట్టలు వేసుకోమని చెప్పింది. అమ్మా ఇటు రాయే కూర్చో అని ఆమెను కూర్చోబెట్టి, నాకు ఇప్పుడు పెళ్ళి వద్దే, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని చెల్లికి పెళ్ళి చేసి అప్పుడు పెళ్ళి చేసుకుంటాను అని చెప్పాడు ఆకాష్ శ్యామలతో. ఆకాష్ నీకు చెప్తే అర్థం కావట్లేదురా, భుజంగం అన్నయ్యకి బోలెడు ఆస్తి ఉంది. ఈ పెళ్ళి అయితే మొత్తం నీదే. ఒక్కతే కూతురా, అప్పుడు చెల్లి పెళ్ళి ఘనంగా చేయొచ్చు. నువ్వు కోరుకుంటే సొంతంగా కంపెనీ పెట్టుకోవచ్చు. నా మాట వినరా అయ్యా, వెళ్ళి చంద్రకళను చూడు. నీకు పిల్ల నచ్చకపోతే నేను బలవంతం చేయను అని నచ్చే చెప్పి బయలుదేరింది. పెళ్లిచూపులకి చూసి నచ్చలేదు అని ఏ గోలా ఉండదు అనుకున్నాడు ఆకాష్. వీళ్ళ కోసం కారు పంపాడు భుజంగం. ఆ ఇల్లు బయట నుండి చూసేవాడు ఆకాష్. చిన్నప్పుడు ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు. పేరంటాలకు అమ్మ వెళ్ళి రావడమే కానీ ఆకాశం ఎప్పుడూ చదువుకుంటూ ఉండేవాడు. ఎక్కువ ఎవరి ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు ఇల్లు లోపలికి కారు వెళ్ళగానే ప్రహరీ లోపలికి ఇల్లు చూసి ఆశ్చర్యపోయాడు ఆకాష్. సినిమాల్లో చూడడమే, అలాంటి ఇల్లు నేరుగా చూడడం అదే మొదటిసారి. ఆకాష్కి లోపలికి వెళ్తుంటే మళ్ళీ వసుధ నుండి ఫోన్ వచ్చింది. చాలా ఆరాధ్య ఎదురు వచ్చి భుజంగం భార్య కనకమహాలక్ష్మితో మాట్లాడుతూ ఉన్నారు. ఆకాష్ బయటకి ఆగి ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ సుధా అన్నాడు. ఎప్పుడైనా తీయాలనిపించిందా? నువ్వు ఊరెళ్తే నన్ను మర్చిపోయావు అని అలుక వహించింది తీయనైన ఆమె స్వరంతో. తను లేవనన్న దిగులు వెళ్ళేటంగా తెలుస్తుంది ఆకాష్కి. నువ్వు డల్లుగా ఉండకు బంగారం. ఊళ్ళో ఉంటే ఫ్రెండ్స్ చుట్టాలు ఇంట్లో వాళ్ళు ఉంటారు.